సార్ ఇప్పుడు ఆడవాళ్ళలో పీరియడ్స్ టైంలో విపరీతమైన కడుపుల నొప్పి అండ్ బ్యాక్ పెయిన్ ఉంటూ ఉంటుంది. నిజంగా వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతమ్మా. నెల వస్తుందంటేనే బట్ మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం పీరియడ్స్ వచ్చినప్పుడు అదే పెయిన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. 3 పదార్థాలతోనే ఆ యొక్క బహిష్ నొప్పి తగ్గించుకోవచ్చుమా. సో ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ ఎప్పుడు బహిష్ అయితే ఎప్పుడు సార్ ఇప్పుడు ఆడవాళ్ళలో పీరియడ్స్ టైంలో విపరీతమైన కడుపుల నొప్పి అండ్ బ్యాక్ పెయిన్ ఉంటూ ఉంటుంది. అండ్ దీనికి ఇంగ్లీష్ మందులు వాడినా కూడా అది అప్పటికప్పుడు ఓకే తగ్గిస్తుంది. బట్ మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం పీరియడ్స్ వచ్చినప్పుడు అదే పెయిన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఆయుర్వేదంలో దీనికి ఏమైనా మంచి చిట్కా ఉందా? చాలా ఉన్నాయమ్మా. దీన్ని డిస్పెనోరియా అంటారమ్మా. ఓకే. సో నిజంగా వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతమ్మా. నెల వస్తుందంటేనే మానసికంగా చాలా అప్సెట్ అయిపోతుంటారు. ఆ బాధ ఎట్లా భరించాలి రబ్బా అని చెప్పేసి. సో మంచి రెమెడీస్ ఉన్నాయమ్మా. ఇప్పుడు కూడా మంచి గన్ షాట్ రెమెడీ, అనుభవపూర్వక రెమెడీ, చాలా ఫాస్ట్గా చక్కగా పనిచేసే రెమెడీ చెప్తానమ్మా. సో దీనికి కేవలం 3 పదార్థాలమ్మా. మిరియాలు, నెయ్యి, బెల్లం. సో మిరియాలు, నెయ్యి, బెల్లం అమ్మా. మిరియాల పొడి 1 గ్రాము, నెయ్యి 5 ml, బెల్లం 10 grams అంటే 2 teaspoons. సో ఈ 3 పదార్థాలతోనే ఆ యొక్క బహిష్ నొప్పి తగ్గించుకోవచ్చుమా. ఎలాగంటే అమ్మా, బహిష్ అయినటువంటి వెంటనే ఈ యొక్క ఔషధం వాడుకోవాలి. సో ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ ఎప్పుడు బహిష్ అయితే ఎప్పుడు 1 గ్రాము మిరియాల పొడి, 1 చెంచా నెయ్యి, మంచి స్వచ్ఛమైనటువంటి నెయ్యి మరీ మంచిదమ్మా. ఆవు నెయ్యి దొరికితే మరీ మంచిది, లేకపోతే గేదె నెయ్యి అయినా పర్లేదు. 2 చెంచాలు బెల్లం, రుచికరంగా ఉంటుందమ్మా. ఈ ఔషధం కూడా 3గా కలిపేసి సప్పరించేసి మింగేసేయాలి. బహిష్ అయినటువంటి వెంటనే ఒకసారి చేయాలి. తర్వాత మరుసటి రోజు మార్నింగ్ ఉదయం మొహం కడుక్కున్న తర్వాత మళ్ళీ 1 డోసు తీసుకోవాలమ్మా. ఇదే పద్ధతిలో 3వ రోజు మళ్ళీ తీసుకోవాలి. ఈ విధంగా 3 రోజులు 1 నెలలో తీసుకోవాలమ్మా. సో 2వ నెలలో ఇదే పద్ధతి. బహిష్ అయినటువంటి వెంటనే మొదలు పెట్టాలి. 2nd డే 3rd డే తీసుకోవాలి. మళ్ళీ 3rd మంత్ ఈ విధంగా మళ్ళీ 3rd మంత్ కూడా ఇది తీసుకోవాలమ్మా. ఈ విధంగా ఆల్మోస్ట్ 3 నెలలు 4 నెలలు వాడేసరికి కంప్లీట్గా తగ్గిపోతుందమ్మా. మొదటి నెల వాడేసరికి కొంత ఇంప్రూవ్మెంట్ తెలిసిపోతుంది. 2nd మంత్ వాడేసరికి మరికొంత ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. 3rd మంత్ వాడేసరికి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అవసరమైతే మళ్ళీ 1 or 2 months ఎక్స్ట్రా వాడుకున్నా తప్పలేదమ్మా. సో ఈ యొక్క ఔషధం ఒకేసారి 3 రోజులు కలిపి కూడా తయారు చేసుకోవచ్చుమా. నేను చెప్పినటువంటి రేషియోలో ఒకేసారి 3 డోసులు కలిపి తయారు చేసుకోవచ్చు. లేకపోతే ఎప్పుడప్పుడు కూడా ఈజీ కదమ్మా, అప్పుడప్పుడైనా తయారు చేసుకోవచ్చమ్మా. ఈ విధంగా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మరలా ఈ సమస్య కూడా పునరావృతం కూడా కాదమ్మా. చాలా మందిని మేము చూస్తుంటాము. మళ్ళీ రిపీట్ కూడా కాదమ్మా. ఇది ఒక్కసారి ఆ ప్రాబ్లం తగ్గిపోతే కానీ మళ్ళీ కూడా వాళ్ళకు ఆ ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఇంకేమైందంటమ్మా, ఈ 3 రోజుల పాటు మాత్రము కొంత ఆహారపరమైన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలమ్మా. వీలైనంత వరకు ఈ స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ బహిష్ట్ అయిన 3 రోజులు 4 రోజులు తీసుకోకూడదమ్మా. సో పాలు బాగా వాడుకోవాలి. పాలు తాగుతుండాలి. పాలతో చేసినటువంటి పదార్థాలు అంటే ముఖ్యంగా పాలన్నము ఇట్లా తీసుకోవడం మంచిది. పెరుగు, మజ్జిగ వాడుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా తీయగా ఉండేటువంటి పళ్ళు బాగా తీసుకోవచ్చు. అట్లా చలవ చేసేటువంటి పదార్థాలు కానీ, తర్వాత ఈ బ్లాండ్ డైట్ అమ్మా, అంటే ఎక్కువ ఉప్పు, కారం, మసాలా లేకుండా ఎంత చప్పిడిగా ఆహారం వాళ్ళు తీసుకోగలిగితే అంత రిజల్ట్స్ బాగుంటాయమ్మా. మరీ వాళ్ళు సాధ్యం కాకపోతే, తట్టుకోలేకపోతే ఏదో ఒక చిటికెడు ఏదైనా కావాలంటే ఉప్పు ఇలాంటివి వేసుకోవచ్చు. కానీ కొంచెం ఒక 3 days వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే రిజల్ట్స్ మరింత ఫాస్ట్గా ఉంటాయమ్మా. కాబట్టి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకొని చేసుకోవడం వల్ల మరి సూక్ష్మంలో మోక్షం అన్నట్టు చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. మంచి ప్రశస్తమైనటువంటి ఫార్ములా అమ్మా ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.